కాశీయాత్ర. భాజా భజంత్రీల మధ్య వరుడు గొడుగు పట్టుకుని చేత్తో కర్ర పుచ్చుకుని కాళ్లకు పాదుకలు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకుని తాను సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు పోతున్నానని బయలుదేరతాడు. కాశీయాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని, దానికి బంధుమిత్రుల అనుజ్ఞ కావాలని వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, గృహస్థాశ్రమం స్వీకరించి ధర్మబద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్య సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు హితవు పలుకుతాడు. ఇక పెళ్లి కూతురు వైపు నుంచి వచ్చిన వారు బావమరిది, మేనమామ, తాతగారు లాంటి వారు బంగారు ఆభరణాలతో అలంకరించబడిన